హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒకేసారి 2 శుభవార్తలు అందాయి. ఒకవైపు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న 10వ తరగతి పరీక్షల మూల్యాంకన బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కాగా, మరోవైపు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యంత కీలకమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ పరిణామాలు ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలైతే రేకెత్తిస్తున్నాయి. పరీక్షల బకాయిలకు మోక్షం, ఒంగోలులో చెల్లింపులు ప్రారంభం. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం విధులకు సంబంధించిన రెమ్యూనరేషన్ బిల్లుల చెల్లింపులో నెలకొన్న జాప్యానికి ఎట్టకేలకు తెరపడింది. మీడియా కథన స్పందన ప్రకారంగా బకాయిలకు మోక్షం ఎప్పుడో శీర్షికతో ఈ నెల 8వ తేదీన ఆంధ్రజ్యోతిలో వార్త అయితే ప్రచురితమైంది. ఈ కథనానికి విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించారు. వెంటనే బిల్లులను ఖజానా కార్యాలయాలకు, తర్వాత బ్యాంకులకు పంపించి చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేశారు. ఒంగోలు జిల్లాలో విడుదలైన నిధులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ద్వారా మొత్తం ఆహ్, 18,76,000 విడుదలయ్యాయన్నమాట. దీనిలో వివిధ కేటగిరీల వారీగా మార్చి పబ్లిక్ పరీక్షల రెమ్యూనరేషన్ 8,57,000, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల రెమ్యూనరేషన్ 3,45,000, కన్వీనియన్స్ అలవెన్స్ సీఏ 88,000, టీఏ, డీఏలు 3,55,000, అలాగే కంటిజెన్సీ 2,81,000. జిల్లా ఖజానా కార్యాలయం ద్వారా ఫుల్లీ వోచర్డ్ బిల్లుల కింద మరొక 73,00,000ను ఖజానాకు సమర్పించారు. వీటిని కూడా అధికారులు మంజూరు చేసి సీఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ చెల్లింపులు ప్రారంభమైనట్టుగా సమాచారము. ఇది ఉపాధ్యాయులకు తక్షణ ఆర్థిక ఊరటనిచ్చే అంశము. ఇక రెండవది, ఏడాది నిరీక్షణకు తెర. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశానికి ముహూర్తం ఖరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తున్న తరుణంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈరోజే అంటే 20వ తేదీ ఈరోజు సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య అధికారిక చర్చల వేదికైనటువంటి జేఏసీ సమావేశం ఏడాది తర్వాత జరగనుండటం ఉద్యోగులకు అతిపెద్ద శుభవార్త. ఈ సమావేశం ద్వారా తమ సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని వారు ఆశిస్తున్నారు. సమావేశంలో చర్చకు రానున్న కీలక అంశాలు చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ నూతన వేతన సవరణ సంఘం ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మధ్యంతర భృతి ఐఆర్, పీఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా కనీసం 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించవచ్చని బలమైన అంచనాలున్నాయి. మూడోది, పెండింగ్ డీఏ, డీఆర్ బకాయిలు. పేరుకుపోయిన కరువు భత్యం, డీఏ, డీఎన్ఎస్ రిలీఫ్, డీఆర్ బకాయిల విడుదలపై స్పష్టమైన హామీ లభించవచ్చు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణపై ప్రభుత్వం తన విధానపరమైనటువంటి నిర్ణయాన్ని, రోడ్ మ్యాప్ను ప్రకటించే అవకాశాలున్నాయి. సంక్షేమం నుంచి ఉద్యోగుల సమస్యలపైకి ప్రభుత్వం దృష్టి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలకు అమలుపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆగస్టు 15 నాటికి 6 పథకాలలో 5ంటిని దాదాపుగా అమలు చేసింది. మహిళలకు నెలకు 1,500 ఆర్థిక భరోసా పథకం మాత్రం మిగిలిందన్నమాట. చెల్లింపులు చేయాల్సి అయితే ఉంది. ఇక సంక్షేమ హామీలను నెరవేర్చే క్రమంలో వేగంగా ముందుకు సాగిన ప్రభుత్వం ఇప్పుడు తమ మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నమైనట్టు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిలు, అలాగే ఓపీఎస్ వంటి కీలకమైన అంశాలపై జరగబోయే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సత్సంబంధాలకు నాంది పలుకుతుందని, రాబోయే రోజులు ఉద్యోగులకు మంచి రోజులు కానున్నాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఉద్యోగుల భవిష్యత్తును, రాష్ట్ర పరిపాలనా సామర్థ్యాన్ని,
ఏ విధంగా ఈ విధంగా ప్రభావితం చేస్తాయనేది మరి వేచి చూడాల్సిన అంశము.